రంగంలో మంచి పేరున్న దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకరు. నితిన్, రష్మిక భీష్మ సినిమా విజయంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి వెంకీ డైరెక్షన్ ని మెచ్చుకొని స్వయంగా కాల్ చేసి ఒక సినిమా చేయాలి అని ఆఫర్ ఇచ్చారు. వెంకీ కూడా తన అభిమాన హీరో కోసం అద్భుతమైన కథ తయారు చేయాలని ఎంతో ఆనందించాడు. అలానే భీష్మ తరువాత వెంకీ చిరంజీవి కోసం ఒక స్టోరీ కూడా డెవలప్ చేశాడు. మొదట ఒక చిన్న స్టోరీ లైన్ చెప్పినప్పుడు చిరంజీవి గారు చాలా ఎగ్జైట్ అయ్యారంట. అయితే ఇది వెంకీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ తన అభిమాన హీరో కోసం స్టోరీ లైన్ని ఇంకా డెవలప్ చేసి అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించాలని తపనతో ఎక్కువ సమయం తీసుకున్నాడు. కానీ చివరికి ఆలోచన మంచిదే, కానీ కథ డెవలప్ చేశాక వెంకీకే నచ్చలేదంట. కాబట్టి మరో మంచి ఐడియాతో రావాలని భావించి తాను స్వయంగా ప్రాజెక్ట్ నుంచి వెనుకడుగు వేశానని రాబిన్హుడ్ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఈసారి సినిమా కుదరలేదు, కానీ వెంకీ మాత్రం చిరంజీవి కోసం మరో మంచి కథతో తిరిగి వస్తాడు అని కూడా చెప్పాడు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి, వశిష్ఠ, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పటికీ వెంకీతో సినిమా చేయాలని ఆసక్తిగా ఉంది. సో భవిష్యత్తులో ఈ కాంబినేషన్ చూస్తామేమో చూడాలి. ప్రస్తుతం వెంకీ రాబిన్హుడ్ సినిమా మార్చ్ 28, 2025న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.